గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. అంబటి రాంబాబుకు ఈసారి ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దంటూ సత్తెనపల్లి వైసీపీ నేతలు నిరసనకి దిగారు. ఇందులో భాగంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లారు. నియోజకవర్గం నుంచి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పలువురు సర్పంచులు వెళ్లి అంబటికి టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. ఒకవేళ అంబటికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని తేల్చి చెప్పారు. బులెటిన్లో మన పొలిటికల్గా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. అంబటి రాంబాబుకు ఈసారి ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దంటూ సత్తెనపల్లి వైసీపీ నేతలు నిరసనకి దిగారు. ఇందులో భాగంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లారు. నియోజకవర్గం నుంచి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పలువురు సర్పంచులు వెళ్లి అంబటికి టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. ఒకవేళ అంబటికి గనక టికెట్ ఇస్తే సహకరించేది లేదని తేల్చి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు విజయవాడ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంబటి రాంబాబుకు టికెట్ కనిపిస్తే సహకరించమని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ సీట్ల మార్పులు చేర్పులకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తున్నారు. టికెట్ రాని వాళ్ళు ఎందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరొక చోట అయితే మాత్రం తమ వ్యక్తికి గనక ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని చెప్పి కరాఖండిగా తేల్చి చెప్తున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి, పల్నాడు జిల్లాలో ఈ ఆందోళన అయితే తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. ప్రస్తుతం చూసుకుంటే పల్నాడు జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో దాదాపుగా 3 నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలు రగిసిపడుతున్నాయి. ఇప్పటికే నరసరావుపేటకు సంబంధించి 4 రోజులుగా ఆందోళన చెలరేగుతుంది. మరొక వైపు గురజాలకు సంబంధించి 3 రోజుల మించి కూడా వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ రోజు కూడా అక్కడ గొడవైంది, నరసరావుపేటలో గొడవైంది. తాజాగా ఈ 2 నియోజకవర్గాలకు తోడుగా సత్తెనపల్లి మంత్రి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయనకి టికెట్ ఇవ్వద్దని చెప్పి కూడా గత కొంతకాలంగా కూడా అక్కడ కొంతమంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి కూడా ఫిర్యాదు చేశారు. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం కూడా అంబటి రాంబాబు వద్దు అని చెప్పి కూడా నిరసన ప్రదర్శనలు సత్తెనపల్లిలో చేశారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు, పార్టీ పెద్దలు మాట్లాడటంతో అప్పుడు వివాదం సద్దుమణిగింది. తాజాగా ఇప్పుడు సీట్లు మార్పులు చేర్పులకు సంబంధించి కూడా మరొకసారి వివాదం చెలరేగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూడా ఎంపీ విజయసాయిరెడ్డి నివాసానికి, ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నారో ఎంపీ విజయసాయిరెడ్డి నివాసానికి సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ ముఖ్యమైన నేతలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు అంతా కూడా ఆయన నివాసానికి చేరుకున్నారు. అంబటి రాంబాబుకి టికెట్ ఇవ్వద్దని చెప్పి కూడా వారు ఈ అంశానికి సంబంధించి అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? స్పందించే అవకాశం ఏమైనా, క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? నాగరాజు ఇప్పటికే సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి సాయిరెడ్డితో సత్తెనపల్లి నియోజకవర్గ నేతలు కొద్దిసేపు క్రితమే భేటీ అయ్యారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సాయిరెడ్డికి పిలుపు రావడంతో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళారు. తిరిగి వచ్చిన తర్వాత వారితో స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే సత్తెనపల్లికి సంబంధించి అంబటి రాంబాబుకి సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని చెప్పి అధిష్టానం లీకులు కూడా ఇచ్చింది. అయితే మళ్ళీ గత 3-4 రోజుల కాలంగా తిరిగి రాంబాబునే కొనసాగిస్తామని చెప్పి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరంతా కూడా మరొకసారి పార్టీ కేంద్ర కార్యాలయానికి, ముఖ్యమంత్రి నివాసానికి వస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే ఎంపీ సాయిరెడ్డితో సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి అసమ్మతి నేతలు భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొద్దిసేపు క్రితం సమావేశమైనా కానీ పూర్తి స్థాయిలో వివరాలు అయితే ఆయన సేకరించలేదు. ఎందుకంటే వారితో సమావేశం ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో కూడా సాయిరెడ్డి అక్కడికి వెళ్ళారు. మళ్ళీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 6:30-7 గంటల సమయంలో ఆయన వచ్చి వారితో పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తారు. వారి అభిప్రాయాన్ని కూడా చెప్పి తాను ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని దృష్టిలో పెడతానని చెప్పి సాయిరెడ్డి అయితే ఒక అభయం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నాగరాజు, రైట్ శివ, ఇంకొక విషయం చెప్పండి. అంటే ఇంత పెద్ద స్థాయిలో మార్పులు చేర్పులు పట్ల ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దానికి సంబంధించి పొలిటికల్గా ఎలాంటి హీట్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది మరి?
అంటే ప్రధానంగా చూసుకుంటే గెలిపే లక్ష్యంగా వైనాట్ 175 నినాదంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా 175 నియోజకవర్గాల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారు. అలాగే ఇవాళ రేపట్లకి సంబంధించి కూడా దాదాపుగా మరొక 40 నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ 40 నియోజకవర్గాలకు సంబంధించి ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లా, అనంతపురం, ఉత్తరాంధ్రకు సంబంధించిన జిల్లాలు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మరొక విడతలో కూడా ఈ మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే అభ్యర్థుల మార్పుకు సంబంధించి ఆ నియోజకవర్గంలో అవినీతికి పాల్పడటం, గ్రూపు తగాదాలను పెంచి పోషించడం, అలాగే పార్టీ నాయకులకి కార్యకర్తలు అందుబాటులో లేకపోవడం, ఈ 3 అంశాలను ప్రామాణికంగా తీసుకొని అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్, అలాగే రాయలసీమకు సంబంధించిన కొంతమంది నేతలు, అలాగే ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే సజ్జల, వీరు ముగ్గురు కూడా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన సీట్లు మార్పులు చేర్పులతో కూడా ముఖ్యమంత్రితో భేటీ కొనసాగుతుంది. అలాగే ఉదయం ఇతర స్థానాలకు సంబంధించిన మార్పులు చేర్పులు ఓకే, కానీ అంబటి రాంబాబు వంటి కీలక నాయకుడు, ముఖ్యంగా ప్రతిపక్షాలపైన విరుచుకుపడే నాయకుడు, మరోవైపు జగన్మోహన్ రెడ్డికి ఫుల్ సపోర్ట్గా వాయిస్ వినిపించేటువంటి అంబటి మార్పు ఖచ్చితంగా దీనిపైన ఒక ఇంపార్టెన్స్ ఉందా లేదా? అంటే ప్రధానంగా ఇక్కడ మనం కొన్ని అంశాలని ప్రామాణికంగా తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అంబటి రాంబాబా లేకపోతే ఎక్సా వైఆ జెడ్డా చూసే పరిస్థితుల్లో మాత్రం లేరు. ఖచ్చితంగా నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిపే ధ్యేయంగా కూడా ఆయన ప్రామాణికంగా తీసుకొని పనిచేస్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే అంబటి రాంబాబు కంటే కూడా చాలా ముఖ్యమైన వ్యక్తి, సొంత మనిషి మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి. సో అటువంటి వ్యక్తిని పక్కన పెట్టిన నేపథ్యంలో అంబటి రాంబాబుకు సంబంధించి ఏదైతే పార్టీ ప్రభుత్వం తరపున ప్రతిపక్షాలపై దూకుడుగా విమర్శల వర్షాన్ని కుప్పిస్తారు. ప్రధానంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై విమర్శల వర్షాన్ని ఎదురుదాడి చేసే ఏకైక నాయకుడు అంబటి రాంబాబుగా కూడా చెప్పుకోవచ్చు. అందుకనే రాంబాబుకు సంబంధించి కూడా గతంలో మంత్రివర్గ భేటీ అంటే మంత్రివర్గంలో మార్పులు జరిగిన సమయంలో కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందుకనే నీకు మంత్రి ఇస్తున్నానని చెప్పి కూడా రాంబాబుకి ముఖ్యమంత్రి అప్పట్లోనే చెప్పినట్లు కూడా రాంబాబు అనుచరులు ఇటీవల కాలంలో మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే రాంబాబు లాంటి సీనియర్ నేతని పక్కన పెట్టడం వాస్తవానికి చాలా వైసీపీ సాహసోపేతమైన నిర్ణయంగా కానీ తీసుకోవాలి. అయితే రాంబాబుకి వేరే చోట అకామిడేట్ చేస్తారా, లేకపోతే ఆయనకి మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకేదన్నా ఎమ్మెల్సీ కానీ, రాజ్యసభ కానీ, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన నామినేటెడ్ చైర్మన్ లాంటి పదవులు ఏమైనా ఇస్తారా అనే దానికి సంబంధించి కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రాంబాబు లాంటి వ్యక్తులని ప్రభుత్వంలో కంటే కూడా పార్టీలోనే ఎక్కువగా వినియోగించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివ అప్డేట్స్ అందించినందుకు.